ఒకటి కాదు రెండు కాదు వరుసగా 4 బాంబు బెదిరింపులు హైదరాబాద్లో అలజడి సృష్టించాయి. మరి ఇది ఆకతాయిల పనా లేక దీనిలో కుట్ర కోణం ఏమైనా ఉందా? బాంబు బెదిరింపులతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని రాజ్ భవన్, పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టు, జింకానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేశాడు. ముందు సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. ఆ తర్వాత రాజభవన్లోనూ బాంబు పెట్టినట్లు మెయిల్ పంపించాడు. కోర్టులో పేలుడు జరిగిన 23 నిమిషాల్లో జింకానా క్లబ్ మరో బాంబు సౌండ్ వినిపిస్తుందని ధమ్కీ ఇచ్చాడు. దీంతో నిమిషాల్లోనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు అణువణువు గాలించేందుకు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాయి. క్షణాల్లో రాజభవన్ పరిసరాల్లో అభేద్యమైన భద్రతా వలయం ఏర్పడింది. జింకానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లోనూ ఇదే భయానక దృశ్యం. ఏ క్షణంలో ఏం విస్ఫోటనం సంభవిస్తుందోనన్న భయంతో బలగాలు చెమటోడ్చాయి. చివరికి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బాంబు బెదిరింపు మెయిల్ అబీద్ అబ్దుల్లా పేరుతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆగంతుకుల మెయిల్ను సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? నిందితుడి ఉద్దేశం ఏమిటి? ఇది కేవలం ఆకతాయిల పనేనా లేక మరేదైనా కుట్రకోణం ఉందా అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. బయటికి వెళ్ళాలని కోరుతున్నాను. సర్చ్ ఆపరేషన్స్ వల్ల